ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు శిరీష. ఈనాటి చిలకపాడులో జగనన్న ఆరోగ్య సురక్ష 2వ విడత మర్రిపాడు ఫిబ్రవరి. అభియాన్ జిల్లా బ్యూరో ఇన్ఛార్జ్ ఆదిరెడ్డి. పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని అందించడమే ధ్యేయంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేయబడిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని 2వ విడతగా చిలకపాడు గ్రామంలో ఏపీడీఓ వైద్యాధికారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జేసీఎస్ మండలం సచివాలయ కన్వీనర్ సిద్ధంరెడ్డి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్క కుటుంబానికి ₹1 ఖర్చు లేకుండా సంపూర్ణ వైద్యం అందించడమే ఈ జగనన్న సురక్ష 2వ విడత యొక్క ముఖ్య ఉద్దేశమన్నారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్ సుబ్బిరెడ్డి, ఎంపీటీసీ హజరత్ రెడ్డి, ఏపీల గుంట సర్పంచ్ భూమన నారాయణ రెడ్డి, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, సచివాలయ కన్వీనర్లు, గృహ సారథులు, వాలంటీర్స్, సచివాలయ సిబ్బంది, ఆరోగ్య శాఖ సిబ్బంది మరియు ఆశా వర్కర్లు పాల్గొన్నారు. మనకు మన బిడ్డల కోసము రైతు భరోసాలు కానీ, విద్యా దీవెన కానీ, 45 సంవత్సరాల ఆడపడుచులకు కానీ, అదేవిధంగా ₹3,000 పెన్షన్ కానీ, ప్రతి ఒక్కటి మన జగనన్న మన కోసం, మన గురించి, మన పేద బడుగు ప్రజల గురించి ఆయన చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నారు. మీరు కూడా ఈరోజు అందరూ దయచేసి మన జగనన్న మనం ఎన్నికలకు సిద్ధం. వైనాట్ 175 అంటే 175 సీట్లకు 175 ఎందుకు రావు? మనం ప్రజలకు మేలు చేశాము, మనం చేసిందే చెప్పండి, వాళ్ళు ఓటు అడగండి అనే నిదానంతో ఈరోజు ఏకైనా నాయకుడు, ధైర్యంగా మన ముందుకు వచ్చే నాయకుడు మన జగనన్న. అదేవిధంగా ఈరోజు మన ఎమ్మెల్యే, ప్రీతమ ఎమ్మెల్యే మేకపాటి ఉత్తమరెడ్డి గారు ఈరోజు అన్న భగవంత మన గౌతమ్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆయన మంచి చదువులు చదివిండు కూడా మన కోసం ఈరోజు ఆయన మళ్ళీ మన ఎమ్మెల్యేగా రావడం జరిగింది. రేపు రాబోయే ఎలక్షన్లో మన విక్రమ్ రెడ్డి గారికి అత్యధిక మెజార్టీ తెచ్చి మన బూతుల నుంచి ప్రతి ఒక్కరూ మంది అనుకుంటేనే మనం ముందుకు పోగలం. మన బూతుల నుంచి మన అత్యధిక మెజార్టీ తెప్పించి ఆయన గవర్నమెంట్ వస్తే ఖచ్చితంగా మినిస్టర్ పదవి వస్తుంది. మనం కొన్ని చేయలేకపోయామేమో మనకు తెలియదు, కానీ రాబోయే రోజుల్లో ఆయన మినిస్టర్ అయిన తర్వాత మిగతా పనులు కూడా పూర్తి చేయగలమని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ నమస్కారాలు.